వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు డిఏ మరియు పిఆర్సీ బకాయిలు 3,000 కోట్ల రూపాయలు పెంపు, ఐఆర్ ఆశలపై నీళ్లు. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో బకాయిల చెల్లింపు సహా ఎన్నో హామీలు. అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకొని వైనం 9 నెలల్లో మరో 3,000 కోట్ల రూపాయల బకాయిలు. మొత్తంగా 26,000 కోట్ల రూపాయలకు చేరిన బకాయిలు. ఐఆర్ ప్రస్తావన లేదు. 2 డిఏల బకాయిల మాటే లేదు. ముందుకు సాగని పిఆర్సీ చైర్మన్ నియామకం. తమ ఆశలపై నీళ్లు చల్లిందంటున్న ఉద్యోగ పెన్షనర్లు. ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు కావస్తున్నా ఐఆర్కు దిక్కు లేకుండా పోయిందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్ గురించి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చూస్తుంటే మోసపోయినట్లు అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. బకాయిలు, డిఏల మాటేంటి? ఉద్యోగులు, పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ అధికారంలోకి వచ్చి 10 నెలలవుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. 10 నెలలైనా చెల్లించకపోవడంతో బకాయిలు మరో 3,000 కోట్ల రూపాయలు పెరిగి మొత్తంగా 26,000 కోట్ల రూపాయలకు ఈ బకాయిలు చేరారని వారు చెబుతున్నారు. అదేవిధంగా మొదటి బడ్జెట్లోనే అసలు ఉద్యోగుల గురించి ప్రస్తావించలేదని, ఇప్పుడు రెండో బడ్జెట్లో కూడా ఉద్యోగుల అంశాలను ప్రస్తావించకపోవడం చూస్తుంటే కూటమి సర్కారుపై నమ్మకం సడలిపోతోందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డిఏల గురించి కూడా అటు సీఎం కానీ ఇటు డిప్యూటీ సీఎం కానీ మాట్లాడటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత ఏడాది జనవరి మరియు జూలై డిఏలు పెండింగ్లో పెట్టిందని, ఈ బడ్జెట్లోనైనా ఐఆర్తో పాటు వాటిని చెల్లిస్తారని ఆశించామని, అయితే తమ ఆశలపై కూటమి సర్కార్ నీళ్లు చల్లిందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. ఇక సిపిఎస్ ఉద్యోగులకు నమ్మించి మోసం. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు దాని గురించి ఆలోచనే చేయకపోవటం ఉద్యోగులను మోసం చేయటమేనని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారని, ఇది సిపిఎస్ ఉద్యోగులను మోసం చేయటమేనని సిపిఎస్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. అసలు పిఆర్సీ ఆశలపై నీళ్లు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తామని, అలవెన్సు పేమెంట్స్పై కూడా పునఃపరిశీలన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ 10 నెలలైనా పిఆర్సీ గురించి అసలు మాట్లాడకపోగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిఆర్సీ చైర్మన్ చేత రాజీనామా చేయించారని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో చెప్పినా అది అమలుకు నోచుకోలేదని, తుదకు చిరుద్యోగులు కూడా దగాకు గురయ్యారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో మాట ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట తప్పిందని, ఉద్యోగుల విషయంలో కూడా అలా చేయదనే గ్యారంటీ ఏంటని ఉద్యోగ వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇక 26,000 కోట్ల రూపాయల బకాయిలు, 2 డిఏలతో పాటు ఐఆర్ కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారని, వీటి గురించి అటు కూటమి నేతలు ఇటు ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవటం లేదని సచివాలయ ఉద్యోగులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి త్వరలో ఇవన్నీ చెల్లించాలని ఏపీ ఉద్యోగులు కోరుకుంటున్నారు.